ఎంబీ క్లాసెస్ చూడండి. ఫిజిక్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, శుద్ధగతిక శాస్త్రము అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఓన్లీ. చూడండి, మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. గురుత్వాకర్షణ ప్రభావంతో ప్రయాణించే వస్తువుల ఆరోహణ కాలం దేనికి సమానము? అవరోహణ కాలానికి సమానము. వస్తువు స్థానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును ఏమంటారు? వస్తువు స్థానభ్రంశము అంటారు. స్థానభ్రంశం ఏ భౌతిక రాశి? సదిశ రాశి. వస్తువు పొందిన స్థానభ్రంశపు రేటును ఏమంటారు? వేగం. సో వేగం ఏ భౌతిక రాశి? సదిశ రాశి. మన దైనందిన జీవితంలో వేగాన్ని ఏ ప్రమాణాల్లో తెలియపరుస్తారు? కిలోమీటర్ పర్ అవర్. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ ఇస్తే మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయడం మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఏకాంక కాల వ్యవధిలో వస్తువు గమనించిన దూరాన్ని ఏమంటారు? వడి. వస్తువు వేగం మార్చడానికి బాహ్య బలం కావలసి వస్తుందని మొదటిసారిగా నిరూపించింది గెలీలియో. బండిని ఎద్దు లాగుతున్నప్పుడు ఏ బలం వల్ల ఎద్దు ముందుకు చలిస్తుంది? ఎద్దు మీద నేల ప్రయోగించిన బలం వలన. పని చేయగల స్తోమతను ఏమంటారు? శక్తి. 1 జౌల్కి ఎన్ని ఎరుగులు? 10⁻7. ప్రయోగించిన బలం వస్తు చలన దిశకు లంబంగా ఉంటే జరిగిన పని శూన్యం. 1 కిలోవాట్ ఈక్వల్ టు 1.34 హార్స్ పవర్. నిత్యత్వ బలాలకు ఉదాహరణ విద్యుత్ బలం, గురుత్వ బలం, స్వింగ్ బలం. అనిత్యత్వ బలాలకు ఉదాహరణ ఘర్షణ బలం. భూగర్భంలో ఉండే వేడి వల్ల నేలబొగ్గు క్రమేపీ ఆంథ్రసైట్గా మారుతుంది. అత్యధిక ఉష్ణము పీడనం వలన. లిగ్నైట్, బిట్యుమినస్ కోల్, ఆంథ్రసైట్లో ఎంత శాతం కర్బనం ఉంటాయి? లిగ్నైట్లో 38% కర్బనం, బిట్యుమినస్ కోల్లో 65% కర్బనం, ఆంథ్రసైట్లో 96% కర్బనం ఉంటుంది. సహజ వాయువుల్లో ప్రధానంగా ఉండే వాయువు మీథేన్. బయోగ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు మీథేన్. బయోగ్యాస్ ఉత్పత్తిలో జంతువుల, మొక్కల వ్యర్థ పదార్థాలు నీటి సమక్షంలో ఏ సూక్ష్మజీవుల వలన తేలికగా క్షయీకరణం చెందుతాయి? అనైరోబిక్ సూక్ష్మజీవులు. మనము భూమిపై సురక్షితంగా నడవగలుగుతున్నాము అంటే కారణం భూమికి మనకు మధ్య ఉన్నటువంటి గురుత్వాకర్షణ వలన, ఘర్షణ వలన. యంత్రానికి అమర్చినటువంటి బెల్టు ద్వారా యాంత్రిక శక్తి ప్రసరణ దేని వల్ల సాధ్యమవుతుంది? ఘర్షణ బలము. మోటారు వాహనాలు, విమానాలు మొదలైన వాటి తలాలు వక్రంగా ఉండేటట్లుగా ధారావాహికారం చేస్తారు. కారణం ఘర్షణ తగ్గించడానికి. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి అవసరమయ్యే అభికేంద్ర బలం దేని వల్ల సమకూరుతుంది? చంద్రుడిపై భూమి గురుత్వాకర్షణ బలం వల్ల. దేన్ని ఉపయోగించి పాల నుంచి మీగడను, పెరుగు నుంచి వెన్నను వేరు చేస్తారు? అపకేంద్ర యంత్రం. ఇక్కడ అపకేంద్ర బలం అనేది ప్రయోగం జరిగి పాల నుంచి మీగడ, పెరుగు నుంచి వెన్న వేరవుతుంది. క్షితిజ సమాంతరానికి రహదారి లోతట్టు నుంచి వెలుపలికి అంచుని కలుపుతున్న సరళరేఖ చేసే కోణాన్ని ఏమంటారు? గట్టు కోణము అంటారు. రబ్బర్ కంటే స్టీలు స్థితిస్థాపకత ఎక్కువ. స్ప్రింగుల తయారీకి రాగిని కాకుండా స్టీలును ఉపయోగించడానికి కారణం స్టీలు యంగ్ గుణకం రాయి కంటే ఎక్కువ కనుక. స్ప్రింగును సాగదీసినప్పుడు జనించే వికృతి విరూపణ వికృతి. బాహ్య బలాన్ని ప్రయోగించి దేని ఘన పరిమాణాన్ని మార్చడం అసాధ్యం? అసంపీడ్య ప్రవాహి. పాస్కల్ నియమం ప్రకారం పెరిగిన పీడన ప్రవాహి ఎంతవరకు ప్రసరితమవుతుంది? ఘన పరిమాణం అంతటా. ఏ వేగాన్ని దాటితే స్థిర ప్రవాహం అస్థిర ప్రవాహంగా మారుతుంది? సందిగ్ధ. శాంతస్థ సమీకరణం ఏ సూత్రంపై ఆధారపడి ఉంది? ద్రవ్యరాశి నిత్యత్వ నియమము. సెంట్ స్ప్రేయర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? బెర్నౌలీ. 2వ రకం తులాదండాల్లో భారం వేటి మధ్య ఉంటుంది? ఆధారము బలం మధ్య. 3వ రకం తులాదండంలో బలం వేటి మధ్య ఉంటుంది? భారం ఆధారం మధ్య. వాలు బల్ల ఎత్తు తక్కువగా ఉంటే యంత్రలాభం ఎక్కువ. అదేవిధంగా వాలు బల్ల ఎత్తు ఎక్కువగా ఉంటే యంత్రలాభం తక్కువ. చూడండి, వాలు బల్ల ఎత్తు తక్కువగా ఉంటే యంత్రలాభం ఎక్కువ.
అదేవిధంగా వాలు బల్ల ఎత్తు ఎక్కువగా ఉంటే యంత్ర లాభం తక్కువ. చక్రం ఇరుసుల యంత్ర లాభం చక్రం చుట్టుకొలత డివైడెడ్ బై ఇరుసు చుట్టుకొలత. స్క్రూ జాక్ వేటి సమ్మేళనం మరతులాదండాల సమ్మేళనం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.